హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన కోర్టు తీర్పులు ఇవే అండి. మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ముఖ్యంగా వివిధ న్యాయస్థానాలు వెలువరించిన సంచలనాత్మక తీర్పులను మీకు వివరంగా అయితే తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలను గురించి మాత్రమే తెలుసుకుంటూ ఉంటాము. కానీ మన హక్కులను కాపాడటంలో కోర్టు తీర్పులు అంతకంటే ఎక్కువ శక్తివంతమైనవి. కావున ప్రతి ఒక్కరు గూడా ఈ వివరాలను ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తుకు మరియు వృత్తిపరమైన భద్రతకు ఎంతో అవసరము. మొదటి అంశం విషయానికే వస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణల దర్యాప్తుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే కేవలం సిబిఐ మాత్రమే విచారణ చేయాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద కేసు అయి నమోదైన లంచం లేదా ఇతర అక్రమ వ్యవహారాల కేసుల్లో రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా కేంద్ర ఉద్యోగిపై నేరుగా ఛార్జ్ షీట్ అయితే నమోదు చేయవచ్చు అని, దర్యాప్తు చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి ఈ ప్రక్రియ కోసం సిబిఐ నుండి ముందస్తు అనుమతి పొందాల్సిన అవసరం లేదని జస్టిస్ బేబీ పార్థివాలా మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. గతంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఇటువంటి సానుకూల తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది. దీనివల్ల అవినీతికి పాల్పడే ఏ అధికారి అయినా వారు ఏ స్థాయిలో ఉన్నా చట్టం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని అర్థమవుతోంది. రెండవ అతి ముఖ్యమైన తీర్పు రిజర్వేషన్లు మరియు మెరిట్ అభ్యర్థులకు సంబంధించినది. ఉద్యోగ నియామకాల్లో రిజర్వ్డ్ కేటగిరీ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకవేళ జనరల్ కేటగిరీ అయిన ఓపెన్ కేటగిరీ కటాఫ్ మార్కుల కంటే తక్కువ మార్కులు సాధిస్తే వారిని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగానే పరిగణించాలి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతిభావంతులైన రిజర్వ్డ్ అభ్యర్థులు జనరల్ కోటాలో సీటు పొందినప్పుడు వారి అసలు రిజర్వేషన్ సీటు అదే కేటగిరీలోని మరొక తక్కువ మార్కులొచ్చిన అభ్యర్థికి దక్కుతుంది. దీనివల్ల రిజర్వేషన్‌ల ఉద్దేశ్యం దెబ్బతినకుండా మెరిట్‌కు పట్టం కట్టినట్లవుతుందని జస్టిస్ ఎంఎం సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అభిప్రాయపడింది. మరి గతంలో కేరళ హైకోర్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన భిన్నమైన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారిని ఓపెన్ కేటగిరీలోనే ఉంచాలి అని పారదర్శకమైన న్యాయ సూత్రాన్ని పునర్ఘటించింది. మూడవ అంశం విధి నిర్వహణలో తప్పు చేసిన ఉద్యోగం నుండి తొలగించబడిన వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీకి ఒక కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది. ఒక ఉద్యోగి ఏదైనా కారణం చేత శిక్షగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ అతను అంతవరకు చేసిన సేవకు గాను చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఉదాహరణకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇటువంటివి నిలిపివేసే హక్కు యాజమాన్యానికి లేదని కోర్టు పేర్కొంది. 2019లో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు తమ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సొమ్ము కోసం కోర్టును ఆశ్రయించగా 2025 ఫిబ్రవరిలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అంతేకాకుండా యాజమాన్యం కారణం చేత ఈ యొక్క చెల్లింపులు ఆలస్యమైతే సదరు ఉద్యోగికి 6% వడ్డీతో కలిపి ఆ సొమ్మును చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. సో, దీనిని సవాల్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ వేసిన అప్పీల్‌ను జస్టిస్ దీపాంకర్ దత్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం కొట్టివేసింది. అంటే శిక్ష అనేది ఉద్యోగానికి మాత్రమే పరిమితం కావాలి తప్ప, అప్పటి వరకు ఆ ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్న హక్కులను కాలరాయకూడదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఇక చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు మరియు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక కీలకమైన ఊరటనిచ్చే వార్త. రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన గ్రాట్యుటీ
ఎర్న్డ్ లీవ్ నగదు మరియు ఎర్న్డ్ ఈఎల్స్ నగదు మార్పిడి మరియు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 7గురు ఉపాధ్యాయులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిట్ పిటిషన్ నంబర్ 3449/2025 ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన గౌరవ హైకోర్టు కేవలం 6 వారాల వ్యవధిలోనే ఆ యొక్క బకాయిలన్నిటిని చెల్లించాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, డీటీఓ మరియు సీఎఫ్ఎంఎస్‌లను ఆదేశించింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్లకు ఒక పెద్ద ఆశగా మారింది. రిటైర్ అయ్యాక తమ సొంత డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని ఈ తీర్పు చెబుతోంది. ఈ కోర్టు తీర్పులన్నీ కేవలం వార్తలు మాత్రమే కాదు, ఉద్యోగుల పాలిట రక్షణ కవచాలు. భవిష్యత్తులో మీకు లేదా మీ సహోద్యోగులకు ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ తీర్పులను రిఫరెన్స్‌గా వాడుకునే అవకాశం ఉంటుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో మీ హక్కుల కోసం పోరాడితే విజయం తప్పక లభిస్తుంది అని ఈ ఉదాహరణలు నిరూపిస్తూ ఉన్నాయి. కావున ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అవగాహన పెంచుకోండి. మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.